హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1429. ఈరోజు డేట్ 1st August 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ అప్డేట్లో నేను మీకు ఒక మంచి డీల్ చెప్తాను. కాకపోతే ఇక్కడ చిన్న క్యాచ్ ఉంది. ఇది ఎక్స్పైర్ అవుతుంది, వస్తుంది, పోతుంది, వస్తుంది, పోతుంది, వస్తుంది, ఇలా ఆడుకుంటుంది. రెడ్మీ వాచ్ 2 లైట్ అనమాట. 4,999 రూపాయలకి ఇది మన ఇండియాలో లాంచ్ అయింది. అండ్ ఇది ఈరోజు 759 రూపాయలకు వస్తుంది. ఒక 2 రోజుల క్రితం అయితే 459 రూపాయలకే వచ్చింది. అప్పుడు కూడా నేను మీకు పోస్ట్ చేశాను. అండ్ ఇప్పుడు కూడా పోతుంది, వస్తుంది. నేను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో అది మళ్ళీ యాక్టివ్లోకి రాగానే మీకు మళ్ళీ రీపోస్ట్ చేస్తాను. కానీ మీ అదృష్టం, ఒకవేళ వస్తే కొనుక్కోండి, మంచి డీల్ అనమాట. ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయినా కానీ నన్ను అనుకోవద్దు, బట్ వస్తుంది. బట్ ఏదైతే వస్తుంది వాళ్ళ దగ్గర మంచి కుప్పలు ఉన్నట్టుంది స్టాక్. అందుకే అలా వచ్చిపోతుంది మెరుపు తీగలాగా వస్తుంది. డోంట్ వరీ, కొంచెం ఓపిక ఉండాలంతే. ఛానల్లో యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చివరకు చూడండి అండ్ ఒక లైక్ అయితే కొట్టండి. దయచేసి మీ ఫ్రెండ్స్కి ఒక 10 మందికి షేర్ చేయండి. ఛానల్కి సంబంధించిన లింకు ఛానల్ కొంచెం ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగే తీసుకోండి. ఇది నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. సబ్స్క్రైబర్ నెంబర్ కొంచెం పెంచాలి. హోప్ యూ అండర్స్టాండ్. ఇక ఈరోజు మనం టెక్ న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి పోకో నుంచి. పోకో ఈరోజు మన ఇండియాలో 2 ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తుంది. హానెస్ట్లీ ఇవి 2 కూడా రీబ్రాండెడ్ వర్షన్సే. ఒకటి పోకో M6 Plus. దీంట్లో మీకు స్టార్టింగ్ మోడల్ విత్ కార్డ్ ఆఫర్తో 11,999 రూపాయలు పెట్టారు. నిజానికి రెడ్మీ కంటే కూడా 1,000 రూపాయలు తక్కువే పెట్టారు. రీజనబుల్ ప్రైజింగే ఉంది. అదేమో మీకు అమెజాన్లో ఉంటుంది, ఇదేమో ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. సింపుల్ అండర్స్టాండింగ్. 1,000 రూపాయలు తక్కువకి మీకు ఫ్లిప్కార్ట్లో ఇది వస్తుంది. సేమ్ ఫీచర్స్, సేమ్ స్పెసిఫికేషన్స్, ఎలాంటి చేంజ్ లేవు. ఓన్లీ పేర్లు మాత్రమే మారుతాయి. రిమైనింగ్ అంతా సేమ్ టు సేమ్. అక్కడ రెడ్మీ 13 5G అని ఉంటుంది, ఇక్కడేమో పోకో M6 Plus అనే పేరుతో ఉంటుంది. అండ్ ఈ ప్రైస్కి అయితే చాలా రీజనబుల్. రెడ్మీ వాళ్ళు 1,000 రూపాయలు ఎక్కువ పెట్టారు. రెడ్మీ బ్రాండ్ వాల్యూ వేరు అండ్ పోకో కొన్న బ్రాండ్ వాల్యూ వేరు. బట్ ఫోన్ సేమ్, యూఐ సేమ్, ఎవ్రీథింగ్ సేమ్ కాబట్టి సేమ్ టు సేమ్ కాబట్టి ఒకవేళ మీకు 1,000 రూపాయలు తక్కువ ఇందులోనే వస్తుంది కాబట్టి ఇందులో చూసుకోండి. బట్ దీంట్లో స్పెసిఫికేషన్స్ ఆ ప్రైస్కి అయితే చాలా రీజనబుల్ ప్రైజింగ్ అనమాట. అండ్ దీంతో పాటు ఇంకొక ప్రోడక్ట్ కూడా లాంచ్ చేశారు, పోకో బడ్స్ X1 అని చెప్పి. ఇది రెడ్మీలో రెడ్మీ బడ్స్ 5C అనుకుంటుంది దాని పేరు. అక్కడ 1,999 రూపాయలు ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం 1,699 రూపాయలు పెట్టారు. యాక్చువల్గా ఒక 200-300 తక్కువే. చాలా రీజనబుల్ అనమాట. సో ఇక్కడ కూడా మీకు చాలా మంచి ప్రైస్లోనే మంచి ఫీచర్స్ని ఆఫర్ చేస్తుంది. ఒక లుక్ అయితే వేయండి. ఇవి 2 కూడా హానెస్ట్లీ రీబ్రాండెడ్ వర్షన్సే. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా వాళ్ళు ఈరోజు మన ఇండియాలో మోటరోలా Edge 50 5G మొబైల్ని లాంచ్ చేశారు. స్టార్టింగ్ మోడల్ మీకు 8GB 128GB వేరియంట్ 25,999 రూపాయలు పెట్టారు. విత్ కార్డ్ ఆఫర్తో గుర్తుపెట్టుకోండి. సో కార్డ్ ఆఫర్ అప్లై చేసుకుంటే 26,000 రూపాయలు. ఇదే 26,000 రూపాయలకి Edge 50 Pro మీకు విత్ కార్డ్ ఆఫర్తో వస్తుంది. దీంతో కంపేర్ చేసుకుంటే అది చాలా బెటరు. దీంట్లో మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఒకటి ఎక్స్ట్రా కనిపిస్తుంది. బట్ హానెస్ట్లీ స్పీకింగ్ దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ కంటే Edge 50 Proలో ఉన్న స్పెసిఫికేషన్స్ ఇంకా చాలా బెటర్గా ఉన్నాయి అండ్ బెటర్ ప్రాసెసర్తో ఉంటుంది. సో నన్ను అడిగితే దీన్ని స్కిప్ చేయడం బెటరు. అండ్ ఒకవేళ మీకు మంచి కార్డ్ ఆఫర్తో మళ్ళీ సేల్స్ రాబోతున్నాయి కదా, అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం. బట్ ఇప్పుడైతే 25,000-26,000 రూపాయల బడ్జెట్లో మీకు మోటోలా ఫోనే కావాలి అనుకుంటే Edge 50 Pro చాలా రీజనబుల్ ప్రైజింగ్లో ఉంది. సో దాన్ని చూసుకోండి. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది విత్ కార్డ్ ఆఫర్తో. సో దీని గురించి స్పెసిఫికేషన్స్ కూడా నేను పెద్దగా చెప్పట్లేదు, ఎందుకంటే దీంట్లోని స్పెసిఫికేషన్స్ కంటే చాలా మంచి ఫోను. దాన్ని చూసుకోండి మీకు ఒకవేళ క్లీన్ ఆండ్రాయిడ్ మోటోలా ఫోన్ కావాలి అనుకుంటే. నెక్స్ట్ మనకి ఐకో నుంచి. ఐకో వాళ్ళు ఫైనల్గా ఈరోజు కన్ఫర్మ్ చేశారు, మన ఇండియాలో ఐకో Z9S లేదంటే Z9S సిరీస్ అనేది 21వ తారీఖున లాంచ్ కాబోతుంది. ఆగస్ట్ మంత్లోనే, అంటే ఈ మంత్లోనే. అండ్ దీంట్లో 2 ఫోన్స్ ఉంటాయి, ఐకో Z9S లేదంటే G9S, ఐకో Z9S Pro. ఈ 2 ఫోన్స్ ఉంటాయి. అయితే దీంట్లో మీకు ఐకో Z9Sలో మీకు Dimensity 7300 ప్రాసెసర్ ఉంటుంది. అంటే రీసెంట్గా మీకు నథింగ్కి సంబంధించిన CMF ఫోన్ మనం లాంచ్ అయింది కదా, సేమ్ అదే ప్రాసెసర్ అనమాట. ఇది అరౌండ్ అక్కడ మీకు 15,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయింది. బట్ ఇక్కడ ఐకో Z9S నాకు తెలిసి 17,000-18,000 దాకా లాంచ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ దీన్ని కొంచెం ఆలోచించండి, దీన్ని కొంచెం పక్కా పెట్టండి. బట్ దీంట్లో ఐకో Z9S Pro అని ఒక మొబైల్ వస్తుంది. సో దీంట్లో కెమెరాలు కొంచెం బెటర్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం దీంట్లో ప్రాసెసర్ మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ యూజ్ చేయబోతున్నారు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇది అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్ని టార్గెట్ చేస్తుంది. ఆ బడ్జెట్లో మాత్రం చాలా మంచి రీజనబుల్ ఫోన్ అయితే అవుతుంది. వెయిట్ చేయండి. దీని స్పెసిఫికేషన్ మీకు కంప్లీట్గా తెలిసిన తర్వాత దీని మీద ఒక లుక్ అయితే వేద్దాం. అండ్ చాలా మంచి ఫోన్ అయితే అవుతుంది. సో Z9S మీకు అరౌండ్ 15,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయితే అప్పుడు చూసుకుందాం. బట్ Z9S Pro మాత్రం చాలా మంచి స్పెసిఫికేషన్స్తో రాబోతుంది.
నెక్స్ట్ మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ వాళ్ళు వెరీ రీసెంట్గా వన్ ప్లస్ నాడ్ 4 ఈవెంట్లో వన్ ప్లస్ ప్యాడ్ 2ని లాంచ్ చేశారు, గుర్తుంది కదా. విత్ కార్డ్ ఆఫర్తో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో అరౌండ్ మీకు 40,000 రూపాయలకు లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్తో వస్తున్నది. అండ్ ఫైనల్గా ఇది ఈరోజు మనకి సేల్లోకి వచ్చింది. ఒకవేళ మీకు ఒక ప్రీమియం గ్రేడ్ ట్యాబ్ కావాలి, దాంట్లో మంచి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉండాలి, స్నాప్డ్రాగన్ 8 Gen 3 మంచి కెమెరాలు ఉండాలి, మంచి బ్యాటరీ, మంచి ఫాస్ట్ ఛార్జింగ్, మంచి డిస్ప్లే ఉండాలనుకుంటే ఇది హానెస్ట్లీ స్పీకింగ్ చాలా మంచి ప్రైస్లో ఉంది. 40,000 రూపాయల బడ్జెట్లో చాలా మంచి ట్యాబ్ అనమాట. సో ఈ రోజు నుంచి సేల్ అవైలబుల్గా ఉంది వన్ ప్లస్ వెబ్సైట్లోను, అమెజాన్లోను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి. ఇది ఈరోజు ఫైనల్గా సేల్లోకి అయితే వచ్చింది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ స్పెషల్ ఎడిషన్ అంటే SE వేరియంట్ SE4 అనమాట. ఇది ఇయర్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ ఇయర్లో కానీ లాంచ్ అవుతుందని అనుకుంటున్నాం కదా. సో దీనికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ బయటకు వచ్చినాయి. ఇదేంటంటే ఇది మనకి ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉన్న iPhone 13 ఉంటుందో సేమ్ ప్యానల్, సేమ్ డిప్పలు వాడుతుంది అండ్ సేమ్ ప్రాసెసర్ని కూడా వాడచ్చు బహుశా. బట్ సింగిల్ కెమెరాతో వస్తుందంట. అంటే అది మీకు ఒక చిన్న సైజు iPhone 13 అనమాట. అలాంటి ఫీచర్స్తో వస్తుంది. మినీ ఐఫోన్ లాగా ఉంటుంది అనమాట, iPhone 13 లాగా. సో దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. అండ్ ఇది ఎంత లేదన్నా కొంచెం ప్రైస్ ఎక్కువగానే పెడతారు. సో ఇది చూడాలి, ఇది మనకి ఈ ఇయర్లో వస్తుందా నెక్స్ట్ ఇయర్లో వస్తుందని. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి ఒక బాంబ్ ఏంటంటే శాంసంగ్ నుంచి ఒక న్యూస్ ఏంటంటే శాంసంగ్ వాళ్ళు మళ్ళీ శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్లో మళ్ళీ వీళ్ళ ఓన్ ప్రాసెసర్ ఎగ్జినోస్ 2500ని యూజ్ చేయబోతున్నారంట. ఇది కొత్త ప్రాసెసర్ అండ్ దీనికి సంబంధించిన కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ బాధపడాల్సింది ఎవరో తెలుసా? మన ఇండియన్సే. ఎందుకంటే శాంసంగ్ వాడికి 3 వస్తే చాలు ఆ ఎగ్జినోస్ ప్రాసెసర్లో ఉన్న ఫోన్లన్నీ మన మొహానే కొడతారు. సో ఖచ్చితంగా ఈసారి ఇండియాలోనే ఇవి తీసుకొస్తే మాత్రం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇంత ముందు వరకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు వచ్చినాయి కాబట్టి గత 2 ఏళ్ళ నుంచి మనం హ్యాపీగానే ఉన్నాం. అండ్ ఇప్పుడు చూడాలి మరి ఈ ఎగ్జినోస్ ప్రాసెసర్తో S25లో అలాగే S25 ప్లస్లో రెండిట్లో ఉండబోతున్నట్టు కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఒకవేళ వస్తే అడిది మన మీదకే వస్తాయి ఇవి. సో అందుకని వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో కూడా మీకు ఒక సూపర్ యాప్ చెప్తాను. దీన్ని అర్జెంట్గా లూట్ చేసేయండి, ఫ్రీగా ఉంది. 460 రూపాయలు. SUI ఫైల్ మేనేజర్. చాలా ఫోన్స్లో ఇప్పుడు మనకి డిఫాల్ట్గా గూగుల్ ఫైల్ మేనేజర్ వస్తుంది. దాని ఇంటర్ఫేస్ ఎవరికి అర్థం కాదు సరిగ్గా, చాలా ఇరిటేటింగ్ చేస్తూ ఉంటుంది కదా. సో దీనికి ఒక ప్రీమియం ఫైల్ మేనేజర్ ఒకటి ఫ్రీగా ఉంది. SUI ఫైల్ మేనేజర్ 460 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నేను మీకు ఒక 7 టెక్నోస్ చెప్పాను, ఒక డీల్ చెప్పాను అండ్ ఒక మంచి యాప్ కూడా చెప్పాను. సో దీంట్లో ఏది నచ్చిందో కింద కామెంట్లో రాయండి. ఏది నచ్చినా ఒక లైక్ అయితే కొట్టండి, ఒక 10 మందికి షేర్ చేయండి, ఛానల్కి ఒక 10 మంది సబ్స్క్రైబర్లు ఇంప్రూవ్ చేయండి. ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.